హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మేము నడిచి వెళ్ళే దారిలో అయితే మాకు చాలా యానిమల్స్ అయితే కనిపించినవి. మేమైతే కాకినాడ నుంచి అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదంతా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్. ఇది చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ని. మేమైతే రేణిగుంటలో అయితే దిగిపోయాము. తిరుపతి వరకు వెళ్ళాలి అంటే మధ్యలో ట్రైన్ చాలా ఎక్కువసేపు ఆఫ్ చేసేస్తూ ఉంటాడు తిరుపతి ముందని అయితే రేణిగుంటలో దిగిపోయి తిరుపతికి బస్ మీద అయితే వెళ్ళాము. ఇంకా అలిపిరి మెట్ల దగ్గర వరకు అయితే వెళ్ళాము. అలిపిరి మెట్ల మీద నుంచి నడిచొస్తామని అయితే మొక్కుకున్నాము. ఇంకా మెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవునికి కొద్దిగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దేవుడికి అయితే నమస్కరించుకొని ఇంకా నడవడం అయితే స్టార్ట్ చేసాము. ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు హారతి ఇచ్చుకుంటూ అయితే స్టార్ట్ చేసాము. మేము ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు అనుకున్నాము, ఫ్యామిలీ స్టేటస్ ఉన్న జాబ్ వస్తే నడుచుకుంటూ వస్తాము, ఫస్ట్ శాలరీ కూడా దేవుడికే వేసుకుంటామని అయితే అనుకున్నాము. మేము వెళ్ళొచ్చిన ఒక 2 డేస్కి అయితే ఇంటర్వ్యూలు పడ్డాయి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే మళ్ళీ వస్తాము వీసా అది వచ్చిన తర్వాత అని అయితే అనుకున్నాము. అలాగే సెలెక్ట్ అయ్యి వీసా వచ్చిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతే మా వారైతే ఖతార్ వెళ్ళారు. తర్వాత మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేటప్పుడు తిరుపతి వస్తామని అయితే అనుకున్నాము. అప్పుడైతే వెళ్ళడానికి కుదరలేదు. ఇంక ఇప్పుడైతే మొక్కు కూడా తీర్చేసుకోవచ్చు కదా అని 2 ఒకసారి అయిపోతాయని అయితే ఖతార్ నుంచి వచ్చిన వెంటనే తిరుపతికి అయితే వచ్చాము. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ మధ్యలో సగం దూరం వచ్చిన తర్వాత కనిపిస్తుంది. నడిచి దారిలో నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ లేడీలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడు ఆ ప్రాంతంలోనే కనిపిస్తాయి. ఎప్పుడు అలిపిరి మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళినా. ఇదైతే ఉడత. ఏది పెట్టినా సరే నడిచి వెళ్ళే వాళ్ళు భలే చిన్న చిన్నగా కొరుక్కొని తింటుంది. చూడడానికి అయితే ఇది చాలా అందంగా ఉంది. ఇంకా సగం దూరం నడిచిన తర్వాత మోకాలగిరి పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఈ మోకాలగిరి పర్వతం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. మెట్లు అయితే చాలా స్ట్రైట్గా ఉంటాయి. కనీసం ఒక 9-11 మెట్లు అయితే అందరూ మోకాళ్ళతో అయితేనే ఎక్కుతారు. నేనైతే ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా తిరుపతికి వెళ్ళి మా మొక్కు తీర్చుకోవడానికి అవ్వట్లేదు అని అయితే అనుకునేదాన్ని. ఒకరోజు దేవుడికి దండం పెట్టుకున్నాను, ఏంటి ఎన్నిసార్లు వచ్చినా నీ దర్శనానికి మాకు కుదరట్లేదు అని. ఇలా దండం పెట్టుకున్న వెంటనే మా వారికి 2 రోజుల్లోనే లీవ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఇంక వెంటనే తిరుపతికి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. అంతే, దేవుడు అనుగ్రహం ఉండాలి కానీ ఎంతసేపు తిరుపతికి వెళ్ళడం, ఆయన దర్శనం కావాలి అంటే ఆయన అనుగ్రహం కూడా ఉండాలి. ఇంకా సక్సెస్ఫుల్గా 7 కొండలు అయితే ఎక్కేసాము. లాస్ట్లో మన దగ్గర ఉన్న హారతి బిళ్ళలన్నీ వేసి అయితే అక్కడ నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటే మనం నడిచొచ్చిందైతే అయిపోతుంది. మేమైతే నడిచి చాలా అలసిపోయాము. నడిచి ఇంకా వచ్చేసిన తర్వాత కూర్చున్నాము. మా అత్తయ్య గారు వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు స్లోగా వస్తున్నారని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. కానీ నడిచినంతసేపు చాలా సరదాగా ఉంటుంది. వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంకా రెడీ అవి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతిలో అయితే అస్సలు ఖాళీ లేదు. వర్షాకాలం అయినా సరే చాలా జనం ఉన్నారు. అసలు ఎంతసేపు చూసినా ఈ గుడిని చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. తిరుపతిలో ఉంటే అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. ఇంకా మాకు దర్శనానికి టైం ఉంది అని వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే వచ్చాము.
ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఈ అరిటాకు భోజనం మాత్రం కంపల్సరీ చేయాలి. అసలు ఆ ప్రసాదానికి వచ్చిన టేస్ట్ ఎప్పుడు మనం ఇంటి దగ్గర ఎంత వండుకున్నా సరే రాదు. రీసెంట్గా అయితే ప్రసాదంలో ఆ వడలు కూడా వేస్తున్నారు. ఇదైతే రీసెంట్గానే యాడ్ చేశారు. మాకైతే దర్శనం నైట్ అవ్వలేదు, మళ్ళీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఫ్రెష్ అయ్యి. ఇక్కడైతే ఫ్రీ బస్సులు అయితే వస్తాయి మనకి. క్యూ లైన్స్ దగ్గర అయితే మనల్ని ఫ్రీగానే డ్రాప్ చేస్తాయి. మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి విపరీతమైన వర్షం చాలా గట్టిగా అయితే పడింది. ఇంత వర్షంలోనూ కూడా ఎంతమంది దర్శనానికి అయితే వచ్చారో. ఎంతసేపు చూసినా ఆ వెంకటేశ్వర స్వామిని ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది. అలాగా అసలు ఎక్కడ కంపార్ట్మెంట్లు అయితే అస్సలు ఖాళీ లేదు, ఎక్కడ చూసినా జనమే. అంత వర్షంతో కూడా అలాగ అక్కడే చాలామంది అయితే పడుకుంటున్నారు. ఎక్కడ చూసినా అసలు ఇంచు కూడా ఖాళీ లేదు, చాలా జనం అయితే ఉన్నారు. దర్శనానికి కూడా నార్మల్ దర్శనానికి అయితే 24 hours పడుతుంది. ఎన్ని రోజులున్నా తిరుపతిలోనైతే అలా ఉండాలని అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.